నమస్కారం సార్. నమస్తే. సార్ బెంగుళూరు రేవ్ పార్టీ ఏపీలో మరొక పొలిటికల్ వార్ కూడా క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. వైసీపీ వాళ్ళేమో ఇది టీడీపీ వాళ్ళ రేవ్ పార్టీ అంటారు. టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళ రేవ్ పార్టీ అంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఇందులో వైసీపీ నేతలు కొంతమంది అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి అంటున్నారు సార్. మరి ఎవరు అరెస్ట్ అయ్యారు? దీంట్లో నిజం ఎంత ఉంది? మనం ఈ రేవ్ పార్టీ గురించి 2, 3 విషయాలు చెప్పుకోవాలి. ఒకటేమో ఈరోజు విచారణ జరుగుతుంది. ఓకే. హేమతో పాటు మొత్తం 8 మందికి నోటీసులు వెళ్ళాయి. అంటే ఈరోజు విచారణకి రమ్మని 8 మందికి వెళ్ళాయి. మొత్తంగా 103 మందికి టెస్ట్ చేస్తే అందులో 86 మందికి పాజిటివ్ వచ్చింది. 86 మందికి నోటీసులు వెళ్ళాయి. బట్ 27న విచారణకి 8 మందికి ఇచ్చారనమాట. అంటే విడతల వారీగా విచారణ చేస్తారు. ఈరోజు 8 మందిని చేస్తారు. ఇందులో హేమ వెళ్ళింది. ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలి. మరి వెళ్ళిందా లేదని ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో హేమకి ఈరోజు విచారణ ఉంది. హేమతో పాటు ఇంకొక 8 మందిని ఈరోజు విచారిస్తారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇందులో 6 మంది మాత్రం అక్యూజ్డ్ నెంబర్ 1, 2, 3, 4, 6 6 మందిని చేర్చారు. అందులో లంగపల్లి వాసు, అరుణ్ అండ్ గోపాల్ రెడ్డి ముగ్గురు. ఈ ముగ్గురు కాకుండా ఇంకొక ముగ్గురు ఎవరంటే వాళ్ళు పెడ్లర్స్, అంటే డ్రగ్స్ సప్లయర్స్. సో మొత్తం 6 మంది. తర్వాత అక్యూజన్ నెంబర్ 7 అనేది మగవాళ్ళు 59 మంది, అక్యూజన్ నెంబర్ 8 అమ్మాయిలు 29 మంది. ఇలాగా వాళ్ళు పెట్టారు కేసు. అయితే ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ కర్ణాటకలో పెద్ద ఎత్తున పెరిగిపోతుందని, ముఖ్యంగా బెంగళూరు, మంగళూరు, హుబ్లీ ఇలాంటి ఏరియాలో పెద్ద ఎత్తున ఉందని కేంద్ర మంత్రి కూడా, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా నిన్న మాట్లాడుతూ బెంగళూరు మరో పంజాబ్ అయిపోయింది, కర్ణాటక మరో పంజాబ్ అయిపోయింది, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడారు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సహజంగానే వాళ్ళ మీద ఇప్పుడు సెంట్రల్ నుంచి ఒత్తిళ్లు కూడా ఉంటాయి. అందుకని ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవ్ పార్టీని సీరియస్గానే తీసుకునింది అక్కడ. దానివల్ల ఈ పార్టీలో ఎవరెవరు ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సీరియస్గానే జరుగుతుంది. సో ఇది ఒక కోణం. రెండవది ఏంటంటే మనకు మా ఆంధ్రప్రదేశ్లో కాదేది రాజకీయాలకి అనర్హం అన్నట్టుగా ఎక్కడ ఏది జరిగినా దాని ఆంధ్రప్రదేశ్కి లింక్ పెట్టేస్తూ ఉంటారు. సో బిగినింగ్లో ఈ హేమ గతంలో వైసీపీలో ఉన్నింది కాబట్టి వైసీపీ జగన్తో ఉన్న ఫోటోల్ని వైరల్ చేసింది తెలుగుదేశం. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కారు అక్కడ ఉందని, కారు కూడా లేదు నిజానికి, ఆయన స్టిక్కర్, ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకున్న ఒక కారు ఉంది. ఆ కారు పూర్ణారెడ్డి అనే వ్యక్తిదని చెప్తున్నారు. సో ఈ పూర్ణారెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు అన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు A2గా ఉన్న అరుణ్, A1 ఏమో లంకపల్లి వాసు, ఆయన బర్త్డేకి అక్కడ జరిగింది. ఆయన గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆయన ఒకప్పుడు వాళ్ళ తల్లి ఇడ్లీ అమ్ముకుంటూ జీవనం సాగించి వీళ్ళని చదివించింది. ఇతను క్రికెటర్గా అవుదాం అనుకొని క్రికెటర్గా ఫెయిల్ అయ్యి క్రికెట్ బుకీగా మారాడు. అక్కడ నుంచి అతను రకరకాల బెట్టింగ్లలోకి వెళ్ళి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి అనేక ఆస్తులు కూడా అనేక చోట్ల సంపాదించాడు అనే వార్తలు వచ్చాయి. ఈ లంకపల్లి వాసు తరపున ఈ పార్టీని మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి ఆర్గనైజ్ చేసింది అరుణ్ అనే ఒక అబ్బాయి. ఈ అరుణ్ ఎవరో కాదు, అరుణ్ అక్కడ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ శ్రీకాంత్ రెడ్డి, ఆయన అనుచరుడు అని చెప్తున్నారు. గతంలో శ్రీకాంత్ రెడ్డికి శాలువ కప్పుతూ ఉన్న ఫోటో, జగన్కి అరుణ్ శాలువ కప్పుతున్న ఫోటో కూడా తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టి, ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ డొంక కదిలినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, వైసీపీకి దాని మూలాలు వెళ్తాయి అని ఒక అఫీషియల్ ట్వీట్ కూడా చేశారు. సో దీన్ని ఖండిస్తూ వాళ్ళు తెలుగుదేశంతో ఈ కొంతమంది ఉన్న ఫోటోల్ని, ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్స్, తెలుగుదేశం అక్కడ చిత్తూరు జిల్లా తెలుగుదేశం నాయకులతో ఉన్న ఫోటోల్ని వైసీపీ రిలీజ్ చేసింది. అంటే రేవ్ పార్టీలో ఇటు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టేమో తెలుగుదేశం వాళ్ళు చెప్పరు, మొత్తం వైసీపీ మీద తోసేస్తారు. వైసీపీ ఏమో మొత్తం తెలుగుదేశం మీద తోస్తుంది. అంటే మన అదేదో అంటాం కదా, నేనేమన్నా పువ్వు పెట్టుకున్నాం అన్నట్టుగా మనలాంటి వాళ్ళు అనుకుంటాం, ఏరా మేమన్నా పూలు పెట్టుకున్నామా, నువ్వు అది చెప్పవేంటి, నువ్వు ఇది చెప్పవేంటి అని మనం ఇద్దరిని అనుకుంటాం కదా. అట్లాగే రెండు చూసినప్పుడు మనకు అర్థమైంది ఏమంటే, రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు రేవ్ పార్టీలో ఉన్నారు. రేవ్ పార్టీ అనేది ఏమి వైసీపీ ఆర్గనైజ్ చేయదు కదా అఫీషియల్గా.
సో వాసు అనేవాడు చేశాడు. దాంట్లో డబ్బున్న వాళ్ళందరూ ఉంటారు. ఆ డబ్బున్న వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వైసీపీ వాళ్ళు ఉండొచ్చు. గతంలో కూడా మనకి విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికింది, సిబిఐ రంగంలో దిగిందని కొద్ది రోజులు హడావిడి అయింది. అప్పుడు కూడా ఇలాగే ఆరోపించుకున్నారు, వైసీపీ వాళ్ళని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఇలా ఫైనల్గా ఏమైంది, నేను అప్పుడు కూడా చెప్పిన ఇది ఏమీ కాదురా బాబు, దీన్ని మర్చిపోతుంది ప్రపంచం అని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. అక్కడ డ్రగ్స్ దొరికాయా లేదా ఏమీ సిబిఐ కానీ ఎవరు కానీ దాని గురించి నోరు మెదపట్ల. అప్పుడేమో హంగామా దొరికారు, 1000 కోట్ల డ్రగ్స్ దొరికి 25,000 కోట్లు ఇవన్నీ చెప్పేశారు. దాన్ని సాయిరెడ్డికి లింక్ చేస్తూ తెలుగుదేశం బ్రెజిల్ ప్రెసిడెంట్కి ఈయన పెట్టాడు మెసేజ్, ఇలాగేదో లింక్ చేశారు. ఫైనల్గా ఏం లేదు, ఇది రేపటి అంతే. 2 రోజుల తర్వాత ఇంకొక ఇష్యూ వస్తుంది, దీన్ని ఎవడు పట్టించుకోడు, హేమపాటికి ఏమో ఉంటుంది. కాకపోతే వాళ్ళకందరికీ పాపులారిటీ పెరిగి ఉంటుంది, అంతకంటే ఏం జరగదు. సో ఇప్పుడు లంకపల్లి వాస్ అనే అతను ఇలాంటివి చేస్తాడు, అరుణ్ అనే అతను ఇలాంటివి చేస్తాడని అందరూ తెలుస్తుంది. కాబట్టి రేపు పార్టీ ఎవరైనా జరపాలనుకుంటే వీళ్ళనే కాంటాక్ట్ చేస్తారు. మరి బాబు రేపు పార్టీ ఉంది మీరు చేయాలని అరుణ్కి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడకుండా ఎలా చేయాలో కూడా ఇంకొంత పట్టుబడ్డారు కాబట్టి తెలుస్తుంది కదా ఎలా మేనేజ్ చేయాలి, ఒకవేళ పట్టుకున్నా ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేది తప్ప దీనివల్ల ఎవరికేం పెద్ద నష్టమే ఉండదు. ఇక డ్రగ్స్ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ వీళ్ళకి ఎప్పటి నుంచి వాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒకవేళ ఏమన్నా హ్యాబిచ్యువేటెడ్ అయింటే వీళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళి వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే సైకాట్రిస్ట్ దగ్గర కొంత మెడికేషన్ ఇప్పించడం, అంటే డీ అడిక్షన్ ప్రోగ్రాంలకి వీళ్ళు తీసుకెళ్తారు. అంతకంటే ఏం జరగదు. మామూలుగా అయితే జనరల్గా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని విక్టిమ్స్గా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. లేదు వాళ్ళు హ్యాబిచ్యువేటెడ్ అయింటే మాత్రం వాళ్ళకి కొంత విగరస్గా వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవన్నీ ఇప్పించి డీ అడిక్షన్లోకి వాళ్ళని ఫోర్స్ఫుల్గా పంపిస్తారు. వాళ్ళు కూడా డీ అడిక్షన్ జైలా అన్నప్పుడు డీ అడిక్షన్ ఎంచుకుంటారు కదా వాళ్ళు కూడా. సో నిజానికి ఎంచుకుంటే వాళ్ళకు కూడా మంచిదే, ఎందుకంటే డ్రగ్స్ వాడడం వల్ల ఆరోగ్యం పాడేది తప్ప లాభమేం లేదు కదా. టెంపరీ నీకు హై ఇవ్వచ్చు, మెంటలీ చాలా ప్లెజర్ ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఫైనల్గా డ్రగ్ అడిక్షన్ అందరికీ డిప్రెషను, యాంగ్జైటీ, బైపోలారు ఇలాగా రకరకాల మెంటల్ డిజార్డర్స్ వస్తాయి తప్ప దానివల్ల ఉపయోగం అయితే లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్స్లో వాళ్ళ కెరీర్లో ఉండే టెన్షన్ని తప్పించుకోవడం కోసం, ఎస్కేప్ కోసం ఈ రూట్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. సో దానివల్ల ఇది సాల్వ్ కాకపోగా అడిషనల్ ఇష్యూస్ వస్తాయి. అట్లాగే ఫిజికల్గా కూడా దాని ఎఫెక్ట్, ఎందుకంటే వీళ్ళు ప్రాపర్ డైట్ ఇవన్నీ మెయింటైన్ చేయకుండా ఎంతసేపటికి డ్రగ్స్కి అలవాటైపోయి ఇది ఉండడం వల్ల ఫిజికల్గా కూడా హెల్త్ పాడవుతుంది. ఇలాగే చాలా కేసులు ఉన్నాయి మన కళ్ళ ముందు. ఏదేమైనా గవర్నమెంట్ కూడా ప్రధానంగా ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ మీద కంటే కూడా డ్రగ్స్ సప్లయర్స్ మీద పడాలి. వాళ్ళని సప్లై చైన్ని బ్రేక్ చేయగలిగితే మ్యాక్సిమం తగ్గుతుంది. ఎందుకంటే ఇదేమి లోకల్ మేడ్ కాదు, డ్రగ్స్ అన్నీ కూడా బయట నుంచి వస్తున్నాయి. ఓన్లీ గాంజా లాంటిది లోకల్ మేడ్ ఉండొచ్చు ఎక్కడికక్కడ, కొన్ని చోట్ల ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు గాంజా చెట్లు, కానీ ఓవరాల్గా అయితే బయట నుంచి వస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తం రావాలంటే మనకి ఎక్కువగా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఉన్న ఏరియాల నుంచి వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ మణిపూర్ స్టోరీ చెప్పుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఇదే పనిలో ఉన్నాయి. అక్కడ ట్రైబల్స్ వాళ్ళకు ఉన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ వేలాది ఎకరాల్లో గాంజా పండించడం, లేకపోతే ఇతర మొత్తం ఉందా పండించడం, దాన్ని సొఫిస్టికేటెడ్గా ప్యాక్ చేయడం, ఇదంతా ఒక పెద్ద మాఫియా గ్యాంగ్స్ చేస్తుంటాయి అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లోపల మనకి డ్రామా నడుస్తుంటుంది, తెలుగుదేశం వాళ్ళు ఏమో వైసీపీ వాళ్ళు ఉన్నారు దీంట్లో అంటుంది, వైసీపీ వాళ్ళు ఏమో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారంటుంది. ప్రజెంట్ అయితే అప్సెల్ హ్యాండిల్లో తెలుగుదేశం ఈ అరుణ్ ఫోటో అండ్ శ్రీకాంత్ రెడ్డి ఫోటో వీళ్ళిద్దరు, అలాగే జగన్కి సెలవు గొప్పుతున్న ఫోటో, ఈ రెండు షేర్ చేసి పెట్టాయన్నమాట. ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి మనం.